అరే మరి వాన వచ్చినాక ఎందుకు ఉంచాలి అని అదే ఏంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఎర్ర టెంటలు కొట్టినప్పుడు అప్పటికెళ్ళైతే వానలు రాలేదు 23rd రోజు కదా 23rd ఈసారి 40 కుప్పలు ఉన్నాయి. 40 కుప్పలు ఎన్ని కుప్పలు ఉన్నాయమ్మా? 70 కుప్పలు ఉన్నాయి. ఏ ఒక్క కుప్ప తడవలే. ఎక్కడో ఒక దగ్గర ఉంపున్నప్పుడు ఏమన్నా తడిస్తే కూడా మేము బాయిల్డ్ ఆర్డర్ 30,000 మెట్రిక్ టన్నులు మన ప్రాంతానికి తీసుకున్నాం. భువనగిరి నియోజకవర్గం ఇవన్నీ కూడా చక్కగా బాయిల్డ్ దానికి వెళ్ళిపోతాయి. ఈసారి హైయెస్ట్ ఈల్డ్ వచ్చింది. గత 4 పంటలు మంచిగా కొన్నాం. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఓడి కొంటలేడు. గత ప్రభుత్వంలో కూడా 2 నెలలు పట్టేది. మనం నెల లోపలే కొంటున్నాం. 2వ రోజే పైసలు అకౌంట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం నెల అయింది. అనిల్ భాయ్ చెప్పు, నేను అట్లా అబద్ధం చెప్పా. రైతుల గురించి మరి అదే ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా. ఇప్పటికీ కూడా ఏం లేదు. ఇంకా 4 రోజులు అయితే అప్పుల పాలే రైతులు చచ్చిపోతున్నారు. పేర్లతో సహా చెప్తా. ఒకటి రాజన్న, మల్లేష్, కుప్పల కాడ మీద దగ్గర కాదని చెప్తున్నాను. మొత్తం చూస్తున్నాం కదా. ఏడైతే లేదు, ఎక్కడ వస్తలేదు. ఇది రికార్డ్ చేయండి. నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో చెప్పండి. ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి. మరి రైతులు చచ్చిపోతారు నేనే చెప్తున్నా కదా. ఈ నిజామాబాద్ చచ్చిపోయారు, నల్గొండ చచ్చిపోయారు. అది మీరు అనుకుంటారు. విమర్శన చేస్తున్నా. నేను వచ్చిన వాళ్ళు వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా. ఫస్ట్